ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జయముగల దేవుని మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ లోక జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు లేకపోతే అనేకమైనటువంటి పనులు మన జీవితంలో చాలా భారభరితమైనటువంటివిగా ఉంటాయి. మన శక్తికి మించినటువంటివిగా ఉంటాయి. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నేను చదవలేను, ఇది నేను రాయలేను, ఈ పరిస్థితులను నేను జయించలేను, ఈ ఆర్థిక పరిస్థితులను నేను జయించలేను. ఈ రీతిగా చాలా సందర్భాల్లో మనం మన జీవితాల్లో ఆలోచన చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనము సమస్తమును చేయగలగటానికి, అనగా ఈ లోకంలో ఆయన సహాయం మనకున్నప్పుడు, ఆయన ప్రోత్సాహం మనకున్నప్పుడు కాదేది అసాధ్యం. దేనిని కూడా జయించలేనటువంటి స్థితిలో ఎప్పుడు కూడా దేవుడు మనలను ఉంచడు. కాబట్టి దేవుడు మనకు ప్రతి పనిని చేయటానికి అవసరమైనంత శక్తిని ఇస్తాడు. ఈ విషయాలు నీ నిరుత్సాహంలో, నీ నిరాశలో, నీ ఒత్తిడిలో జ్ఞాపకం చేసుకుని దేవుని వైపునకు తిరిగినప్పుడు ఆయన చేత నువ్వు బలం పొందితే ఆ బలము చేత ప్రతి దానిని కూడా మనము జయించగలుగుతూ ఉంటాం. ఆ రీతిగా దేవుడు నిన్ను బలపరచునగాక. నీ జీవితంలో ప్రతీదీ చేయటానికి, ప్రతి పనిని చేయటానికి, అసాధ్యమనుకున్న ప్రతి దానిని సాధించటానికి తన కృపను నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎంతమంది అయితే ప్రభా నిరుత్సాహంలో, ప్రోత్సాహం లేక మేము చేయలేమనుకుంటున్నారు, వారందరినీ ప్రభనైనా ఇప్పుడే బలపరిచి ఆ పనులన్నీ చేయడానికి శక్తినిమ్మని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.